తిరిగి దేవుని భయంలోకి వచ్చి ప్రతి విషయంలో భయపడటం మళ్ళీ సాధన చేయి. పసిబిడ్డలాగా నీకు తెలిసినవన్నీ పక్కన పెట్టేసి ముందు దేవునికి భయపడటం మొదలుపెట్టు. 2, మూడవది సాహచర్యం, సన్నిధిని అనుభవించుట. సన్నిధిని అనుభవించుట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుట, ధ్యానించుట, కనిపెట్టుట, ఆయనతో ఏకాంతముగా గడుపుట ప్రతి వ్యక్తి సాధన చేయాలి. దేవుని కంటే ఎక్కువైంది ఏది ఉండకూడదు నీకు. నేను చెప్తున్నా, దేవునితో గడపటానికి ఎవరు ఎక్కువగా అలవాటు పడతారో చెప్తున్నా, వాళ్ళు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటారు. నిన్ను అనేకులకు దీవెనగా చేసి పడేస్తాడు ఆయన. నీకు తెలియదు, నీదంతా పిచ్చి తెలివి. అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చేటువంటి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకొని పొద్దున్న లేస్తే నిద్రపోయిందాక అదే సోదిలో తిరుగుతుంటాను. ఏం సాధించా? ఏమాత్రం సాధించావేంది చెప్పు నాకు. దేవుని సన్నిధిని ప్రేమించు, తండ్రితో గడపటం ప్రేమించు, తండ్రితో మాట్లాడుకో. మళ్ళీ చెప్తున్నా, నువ్వు దేవుని సన్నిధిని కనబడటం కాదు, నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించడం కాదు, నీ సన్నిధిని దేవుడు కోరుకుంటున్నాడు అనేది వింతైన విషయం కదా. అరే మీ ఇంటి వాళ్ళకే చిరాకు నువ్వంటే. నువ్వేదన్నా 2 ముక్కలు చెప్పి ఆపు నీ సోది అంటారు ఇంటి వాళ్ళే. అరే ఆయన నీ సన్నిధి ఎప్పుడు దొరికిద్దని ఆయన ఎదురు చూస్తున్నాడు ఆ మహిమ నుంచి కిందికి దిగొచ్చి. అబద్ధమా నేను చెప్పేది? వాక్యానుసారం కాదా? దేవుడు ఎదురు చూడట్లేదా? పరమగీతంలో ఏం చెప్పాడు? 2లో నీ స్వరము మధురము, నీ ముఖము పావురమా, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. అంటే ఏం అడుగుతున్నాడు? నీ సన్నిధి నా ముందుకు ప్రత్యక్షపరచు. నువ్వు రా. మనం ఆయన దగ్గరికి వెళ్ళుటయే మన సన్నిధి ఆయన దగ్గరికి వెళ్ళుట. ఆయన మన దగ్గరకు వచ్చుట, ఆయన సన్నిధి దిగి వచ్చుట. నువ్వు దైవ సన్నిధికి, దేవుని సన్నిధిని అపేక్షించడం కాదు, నీ సన్నిధిని, నా సన్నిధిని, మన సన్నిధిని దేవుడు అపేక్షిస్తున్నాడన్న అద్భుతమైన సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. పసిప్రాయంలో నాన్న సాహచర్యం, నాయన సన్నిధిని కోరుకున్నాం, కానీ పెద్దలైన తర్వాత నాయనే మన సన్నిధిని అడిగేట్టు స్థితికి వచ్చాడు. కొంచెం రారా, కాస్త కూర్చోరా, మాట్లాడరా అనే పరిస్థితికి నాన్న వచ్చాడు. ఆ నాన్నకి, మా కన్న నాన్నకి అదే గతి పట్టింది, ఆత్మీయంగా గన్నోడికి కూడా అదే గతి పట్టించాం. ఇది దిద్దుకోవాలి. నా ప్రియురాల సుందరవతి లెమ్మో, రమ్ము 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 రమ్ము. చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయిన, వర్షం ఇక రాదు. దేశమంతటా పిట్టలు కోలాహలము చేయుచున్నవి, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలుస్తున్నాడు దేవుడు రమ్మని. నువ్వు సేవకుడు అయినా సేవకురాలైనా సరే నేను ఈ పాయింట్ గుర్తుపెట్టుకోను. వాళ్ళని వీళ్ళని చూసి అబ్బో వాళ్ళు భలే రాత్రి భాగాల్లో తిప్పలు పడుతున్నారు, భలే భలే స్పీడ్ వెళ్ళిపోతున్నారు. నేను చెప్తున్నా, ఎక్కడికి పోరు వాళ్ళు. హడావుడి దేవుడిని పక్కన పెట్టి చేసి ఎవడి స్పీడ్ అయినా, ఎవడి హడావుడైనా ఖచ్చితంగా ఒక కొలిక్కు వస్తుంది. అది వెళ్ళాల్సిన రూట్ ఇది. ఏదో దిక్కుమాల వ్యూహాలు, దిక్కుమాల ప్రయోగాలు, దిక్కుమాల ప్రయత్నాలు కాదు. ఒరిజినల్గా రావాల్సిన రూట్లో రా. నువ్వు అడవిలో కూర్చున్నా సరే ఆయన నిన్ను ఎంతమందికి రీచ్ చేయాలో వాళ్ళందరికీ రీచ్ అయ్యేటట్టు చేస్తాడు ఆయన. ఎంతమందికి నువ్వు దీవెనకరంగా ఉండాలి అంతమందికి నువ్వు అందేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు అడవిలో కూర్చున్నా సరే నిన్ను తీసుకెళ్తాడు అక్కడికి. ఆయన చేయాలా, ఆయన చేయాలా. నువ్వు సొంతంగా చేసి ఏం తిప్పలు పడతావు? నువ్వు నీ బొంద నా బొంద ఏం చేస్తాం మనం? ఆయన చేయాలా, ఆయన ఎత్తాలా, ఆయన వాడుకోవాలా, ఆయన ఇష్టం. ఇంతే చేయి నువ్వు, చాలు. నాకు దానికి కిరీటం ఇస్తానంటే చాలు, నీకు ఇంకేంది? ప్రజల మెప్పు కావాలా, దేవుడి మెప్పు కావాలా? చాలు, ఆయన చూసుకుంటాడు. అంటే సేవకులకు కూడా చెప్తున్నానండి, వేరే వేరే ఆలోచనలు ఏదేదో సాధిద్దామని అడుగులేస్తూ ఉంటారు. అందుకని చెప్తున్నాను నేను.
4వది, స్వీయ మహిమను పక్కన పెట్టి దేవుని మహిమను వెతుకు. ఆయనను గురించి ఘనంగా, ఆయన గురించి గొప్పగా, ఆయనను గురించి ఉన్నతంగా మాట్లాడు, ఆయన మహింపరచు. కొంతమంది నన్ను అబ్బా భలే పాడావన్నా అంట, దండం పెడతాను ఆ మాట. అది నన్ను పాడావు కదన్నా, బాగానే పాడావు కదన్నా. నేను కాదు, దేవుడు నా చేత పాడించాడు. అబ్బా భలే వాక్యం చెప్పి నేను కాదు, దండం పెడతా. ఆ వాక్యానికి వాడుకున్నాడు అని నా నెత్తి మీద దేవుని పెట్టండి, పాడు కాకుండా ఉంటాను. డైరెక్ట్గా నన్నే పెట్టారనుకో, పెందలాడు ఒక దారి అవుతాను. దేవుడు నిన్ను వాడుకున్నాడు, పాట కొరకో, మాట కొరకో, వాక్కు కొరకో, లేకపోతే దేని విషయంలోనే సరే ప్రభువు నిన్ను వాడుకున్నాడు, ప్రభువు నిన్ను వాడుకున్నాడు. అబ్బా ఇంపైన సువాసన ఆ మాట నాకు. ప్రభు కృప నీ మీద ఉంది, ప్రభువు నిన్ను దీవించుగాక. అబ్బా అన్నా సూపర్ అంటే ఇంక నేను అయిపోయినట్టే. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి నెత్తి మీద పెట్టాలి, దేవుని మహిమ, ఆయన మహిమనే వెతకాలి. నేను చెప్తున్నా యథార్థంగా, నా స్వీయ మహిమ నేను వెతకట్లేదు, నన్ను పంపిన వాని మహిమనే వెతకగోరుతున్నానని యేసయ్య అన్నట్టు ఆయన మహిమనే మనసారా కాంక్షిస్తున్నాను. మరి నువ్వు కూడా కనపడుతున్నావుగా. ఎందుకు కనపడుతున్నావు అంటే అందులో కూడా ఒక మాదిరి ఇవ్వటానికే కనపడ్డాను. అది కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈరోజు. ఒకవేళ కనపడితే ఒక వీడియోలో ఒకడు కనపడితే ఎట్లా కనపడాలో కూడా ఒక మాదిరే. పిచ్చి పిచ్చి వేషాలతో, పిచ్చి వ్యవహారాలతో కనపడకుండా యేసయ్య గురించి మాట్లాడేటప్పుడు కానీ, పాడేటప్పుడు కానీ, కనబడేటప్పుడు కానీ ఒక పద్ధతి ఉంది. మనం కనపడే తీరులో కూడా భక్తి, ఆత్మీయత, దేవుని మహిమ ఉండాలి. అందుకే అది కూడా ఇష్టం లేదు నాకు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ విధంగా, ఒకవేళ నువ్వు ప్రజల్లో ఆ టైపు ట్రెండ్ నడుస్తే, ఆ ట్రెండ్లో కూడా భక్తి సాధన మిస్ కాకుండా ఎలా ముందుకెళ్లాలో ఆ బ్యాలెన్స్ చూసుకొని అడిగేశా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకా చెప్పుటకు విశేషమైన సంగతులు కలవు. ప్రభు సెలవైతే మరో పర్యాయము అవి కూడా మీతో పంచుకుంటాను. ఈ పాయింట్ని బట్టి మీరు ధ్యానించండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ అన్నాడు. దేవునికి మహిమ. ఏది చేసి కూడా పోయి చెప్పేవాళ్ళం చిన్నప్పుడు, నాన్నకి అది చేశాను ఇది చేశానని ఘనంగా పోయి చెప్పుకొని ఆయన మెప్పుకోలు, ఆయన మెచ్చుకుంటే చాలు అనుకున్నాం. బయటోడు పట్టించుకోపోయినా ఆయన సంతోషిస్తే చాలు, ఆయన మెచ్చుకుంటే చాలు. భూసమమే తండ్రులు కూడా కొంతమంది మెచ్చుకోరు, ఏడిచావులే వెదవా అంటారు. కానీ యేసయ్య ఎంత ప్రేమ గలడు, నువ్వు ఘోరంత చేస్తే కొండంత పొగుడుతాడు నిన్ను. నేను చెబుతున్నా, యేసయ్య కన్నా ఎక్కువ పొగిడేవాళ్ళు లేడండి నిన్ను. యేసయ్య కన్నా ఘనపరిచేవాళ్ళు లేరు నిన్ను. నువ్వు కొంచెం నమ్మకంగా ఉంటే ఎంత ఘనపరిచి మాట్లాడతాడో. సిమోను బర్యోనా నీవు ధన్యుడో. చూడు, శతాధిపతిని ఎంత మాట అన్నాడు. శతాధిపతి దాసుని విషయంలో, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, అతన్ని స్వస్థపరచడానికి నేను అడుగుతున్నాను, నువ్వు నా ఇంటికి వచ్చేటకు పాత్రుణ్ణి గాను, మాట మాత్రం సెలవివ్వు, ఆ దాసుడు బాగుపడతాడు అంటే ఆహా అని సంతోషపడి, ఇశ్రాయేలులోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని ఒక్కసారి ఆకాశానికి ఎత్తేశాడు. యేసయ్య కంటే ఘనపరిచేవాళ్ళు ఎవరున్నారు? మోషేని గురించి ఏమన్నాడు? ఎందుకు నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరు భయపడలేదు? మీ ప్రవక్తలా ఉంటే, ఒకవేళ ప్రవక్తలు అయి ఉంటే నేను దర్శనంలో మీతో మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, ముఖాముఖి అతనితో నేను మాట్లాడతాను. మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. బాబా ఎంత ఘనపరుస్తాడండి, ఎంత ప్రశంసిస్తాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడు, మై ఫ్రెండ్ అబ్రహాం. ఎంత 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 పొగుడుతాడో చూడు, ఎంత ఘనపరుస్తాడో చూడు. మనుషులు మనం ఎక్కడ, ఈ విశ్వ నిర్మాణకుడు ఎక్కడ, అసలు ఆయన స్థాయి ఎక్కడ, మన స్థాయి కూడా మనల్ని కనపరిచమని. దానియేలో నీవు బహుప్రియుడు, నాకెంత ఇష్టమో తెలుసా. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నీ విషయంలో నా కడుపులో మానని వేదన ఉన్నది నాయన. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. ఆయన కంటే మనల్ని ఘనపరిచేవాడు ఎవడున్నాడండి? ఎవరన్నా ఘనంగా మాట్లాడినా అందులో ఏదో ఒకటి ఉంటుంది.
ఏ కల్మషం లేకుండా మంచి హృదయంతో మనల్ని ప్రేమించి గౌరవించి ఘనపరిచి గొప్ప చేసి మాట్లాడే యేసయ్య. మీరందరూ కలిసి నన్నే మహిమపరచండి రా, మీరు అట్నే చావండి అనే టైపు కాదు. నువ్వు ఆయన్ని మహిమను వెతుకుతా ఉంటే ఆయన నిన్ను మహిమపరుస్తాడు, ఎక్కడో ఆకాశానికి ఎత్తుతూ ఉంటాడు. అట్లా ఆయన నిన్ను మహిమపరచాలని ఆయన మహిమపరచొద్దు. ఆయన మనల్ని ఆకాశానికి ఎత్తాలని మహిమపరచొద్దు. సహజంగానే నీ మహిమ పొందడానికి అర్హుడు గనక మహిమపరచు. ఆయన నిన్ను గణపరచని ఆయనైతే ఊరుకోడు, గణపరచకపోయినా పర్వాలేదు. ఆయనైతే మహిమ పొందడానికి అర్హుడు. దేవునికి మహిమ. చెప్పు. మోకాళ్ళ మీదకి వచ్చేద్దామా? సరే, ఇంకేం మోకాళ్ళు, టైం అయిపోయింది. పైకి లేచి నిలబడండి. స్వీయ మహిమను పక్కన పెట్టేసే ప్రభు మహిమను వెతుకో. ఈ 4 విషయాలు నీ హృదయం లోపలికి పోని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీ మనసారా గ్రహించు. దేవుని బలమైన కార్యాలు చూస్తావు. ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నాతో నువ్వు సూటిగా, స్పష్టంగా, తేటగా మాట్లాడు. చాలా కార్యాలు నేను పొందకుండా పోగొట్టుకోవటానికి నా అల్ప విశ్వాసం, సందేహాలతో కూడిన నా విశ్వాసమే ప్రభు. ఈరోజు నేను సిగ్గుపడి క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడి అడుగుతున్నాను. పసిబిడ్డ వంటి విశ్వాసంలోకి నేను వెళ్ళగోరుతున్నాను. నన్ను తిరిగి ఆ మొదటి స్థితిలో ఉన్న విశ్వాసంలోకి నడిపించు. అంతకంటే ఎక్కువైన విశ్వాసంలోకి నడిపించు ప్రభు. నా తండ్రి, ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు చెల్లిస్తా ఉన్నా. నీ భయములోనికి నడిపించు ప్రభు. నిజంగా ఆత్మీయ జీవిత ఆరంభమే బాగుంది ప్రభు. ఎదుగుదల వచ్చింది అనుకుంటున్నాను, కానీ ఎదుగుదల కాదు ప్రభు, తరుగుదల అయిపోయింది నా బ్రతుకు. నన్ను క్షమించు ప్రభు, క్షమించు, దిద్దుకుంటాను నాయన. నా తండ్రి, నీ సహవాసాన్ని, నీ సన్నిధిని కోల్పోయాను. నిన్ను మహిమపరచడం కోల్పోయాను. నీ మహిమను వెతకటం మానేశాను. నేనెలా మహిమపరచబడగలుగుతాను, నేనెలా ఎక్స్పోజ్ అవుతాను, నేనెలా ఘనత పొందగలనని నా మహిమ కొరకు, నా ఘనత కొరకు, నా ఆనందం కొరకు వెంపర్లాడటం మొదలు పెట్టాను. ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది ప్రభు, క్షమించు. ఇక నుంచి ఈ 4 విషయాలు నేను జాగ్రత్తలు తీసుకుంటాను. నన్ను ఆ విధంగా బలపరుచున్నానా. అన్నిటికంటే ముఖ్యంగా నా సన్నిధిని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు. నీ సన్నిధిని నేను కోరుకోవటం కాదు, నా సహవాసాన్ని, నా సన్నిధిని నువ్వు కోరుకుంటున్నావు అన్న విషయం ఎరుగని మూర్ఖుడను ప్రభు, మూర్ఖురాలిని ప్రభు. ప్రతిదినం నేను నీతో కూర్చోవాలని, నీతో మాట్లాడాలని, నీ మనసు విప్పి నాతో మాట్లాడగోరి ఎంతో ఆశతో ఎదురు చూస్తే నిన్ను దుఃఖపెట్టిన దౌర్భాగ్యురాలను నన్ను మన్నించు ప్రభు. ఇక నుంచి జాగ్రత్త పడతా. నేను కూర్చుంటా ప్రభు, నీ పిలుపుకు లోపడతా. నేను విధేయత చూపుతాను నాన్న, నీ మాట వింటాను నాన్న. నాకు కావాలి నీ సన్నిధే కావాలి. పనికి మళ్ళీ లోకంలో చేదులు ఎన్నో అనుభవించాను. నాకు వద్దయ్యా. వెగటు కలిగింది నాకు ఈ లోకం. నాకు నీ సన్నిధే కావాలి, నువ్వే కావాలి, నీ ప్రేమే కావాలి, నీ మాటే కావాలి, నీ పాదాలే కావాలి, నీ కౌగులే కావాలి, నాకు నువ్వే కావాలి. నీ నుంచి నన్ను ఎడమ కానియొద్దు. నన్ను ఆకర్షించు. మొదటి స్థితి కంటే మించిన స్థితిలోకి నన్ను నడిపించు. పరిపూర్ణతలోకి నన్ను నడిపించు. ఎక్కడ ఎలాగ ప్రవర్తించాలో నేర్పించి సహాయం చేయాలి. నా తప్పులను, నా దోషాలను ముందు కప్పుకొనక ఒప్పుకుంటున్నాను ప్రభు, నన్ను మన్నించు. నీ కొరకు నన్ను సిద్ధపరచుకోమని స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడిగి జవాబులు పొందాను నమ్ముచు విశ్వాసంతో నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని మనోహర సహవాసం, సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు
సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనం నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి, నీ పరిచర్యను తుదమోటిల్చుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతి. నీ శ్రమలలో పాలొందుటయే నా
దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, పాడదాం. ఏమని వివరింతును. హల్లెలూయా. ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటయే, నాలో నీ ఉండుటయే నా ఆత్మీయ అనుభవం. పరిశుద్ధాత్మని అభిషేకము పొందుకొని దేవుని శక్తి చేత నింపబడదాం. కనులు మూసి చప్పట్లు కొడుతూ ఆమేన్, హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందే. నాలో నీవుండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఆహా ఏమని వివరింతును. ఆమేన్. ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ధన్యత, ఏమని భాగ్యము ఇదే. ఏమని వర్ణిస్తాను, ఏమని వివరిస్తాను. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. భలే. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత. ఆహా ఆహా Lord, hallelujah, Almighty God, సర్వశక్తి గల నా దేవా, ఏమని ఆహా hallelujah, hallelujah. ఆహా నా ధన్యత, భాగ్యం, స్తోత్రం.
మా మధ్య సంచరించుచున్నవాడా, పరిశుద్ధాత్మ మా మీద అల్లాడుచున్నవాడా, మా మీద అల్లాడుచున్నవాడా. స్తుతి 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 స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. మా మధ్య సంచరించుచున్నవాడా, నీకు స్తుతి 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 స్తుతి. సైన్యములకు అధిపతి నీకు స్తుతి 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 స్తుతి. నీకే నీకే యుగ యుగములకు మహిమ కలుగును గాక, ప్రభావములు కలుగును గాక. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. రెండు చేతులెత్తి ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.